హరే కృష్ణ. సో అందరికీ భగవద్గీత క్లాస్ స్వాగతం. సో పోయిన సెషన్లో మనం 12వ అధ్యాయాన్ని స్టార్ట్ చేసాము. ముఖ్యంగా సో కనెక్షన్ అనమాట. 11వ అధ్యాయానికి 12వ అధ్యాయానికి మధ్య గల కనెక్షన్లో ముఖ్యంగా 11వ అధ్యాయం 55వ శ్లోకంలో కృష్ణుడు సో భక్తి యోగంలోనే ఈ రూపాన్ని, ఈ శ్యామసుందర రూపాన్ని నువ్వు చూడగలవు, మిగతా ఏవి కూడా సాధనాలు కావు ఆ రూపాన్ని చూడడానికి. మిగతా సాధనాలు కావు అంటే వేదాధ్యయనం కావచ్చు, వ్రతాలు, తపస్సులు, దానాలు, ధ్యానాలు, ఇవేవి కూడా సాధన మార్గాలు కావు. కృష్ణుడి యొక్క ఈ శ్యామసుందర రూపాన్ని చూడడానికి కేవలం భక్తితో సేవ మాత్రమే ఆ కృష్ణుడి యొక్క రూపాన్ని, నీలమేఘ శ్యామ దివ్యమైనటువంటి సత్యానంద స్వరూపాన్ని చూడడానికి ఇది ఒక్కటే సాధన మార్గం అన్నట్టుగా మనకి చెప్పడం జరిగింది అనమాట. ఇంకా శ్యామసుందర రూపంతో మన వ్యక్తిగత సంబంధం పెట్టుకోవచ్చు మాట భగవంతుడితో. ఇక్కడ ఆధ్యాత్మిక మార్గంలో ఇదే ఉత్కృష్టమైనటువంటి సాక్షాత్కారం. అంటే బ్రహ్మన్, పరమాత్మ, నెక్స్ట్ భగవాన్. ఆ భగవాన్ లో కూడా విష్ణువు, నారాయణుడు అనేక అవతారాలు ఉండొచ్చు, కానీ కృష్ణుడి యొక్క ఈ శ్యామసుందర రూపము పరమ ఉత్కృష్టమైనటువంటి సాక్షాత్కారం. కృష్ణుడి యొక్క ద్వారక ఐశ్వర్య రూపంలో ఉండొచ్చు, కానీ అది కూడా కాదనమాట. కృష్ణుడి యొక్క పరమోత్కృష్టమైనటువంటి రూపము ఈ శ్యామసుందర రూపం అన్నమాట. కాబట్టి ఆల్రెడీ అని చెప్పబడింది, భక్తి మార్గంలో మాత్రమే ఆయన్ని మనం అనుభవించగలుగుతామని. అయినా కూడా కొంతమంది నిరాకార ధ్యానం వైపు వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి అర్జునుడు ప్రశ్న వేశాడు అనమాట, నిరాకారవాదుల మేలా లేకపోతే ఆకారవాదుల మేలా అని. అంటే ఎవరు మేలా అంటే ఎవరు త్వరగా నిన్ను రీచ్ అవ్వగలుగుతారు, నీ ఆ శ్యామసుందర రూపాన్ని దర్శించేటువంటి అవకాశం ఈ రెండు సాధన మార్గాల్లో, ముఖ్యంగా నిరాకారం వైపు వెళ్ళే వాళ్ళు ఒకరైతే, ఆకారం వైపు వెళ్ళే వాళ్ళు ఇంకొకరైతే, వీళ్ళిద్దరిలో ఈ రెండు మార్గాల్లో త్వరగా సులభంగా ఎవరు నిన్ను చేరుకోగలరా, అదే ఉద్దేశం అన్నమాట. ఇక్కడ మేల ఆకారవాదుల నిరాకారవాదులు ఎవరు మేలు అంటే, ఇక్కడ ఎవరు నిన్ను త్వరగా నీ భగవాన్ సాక్షాత్కారం, శ్యామసుందర సాక్షాత్కారాన్ని ఎవరు త్వర సులభంగా పొందగలరు. సో అది అర్జునుడు ఆ ప్రశ్న వేశాడు అనమాట. అదే మొదటి శ్లోకం యొక్క ఉద్దేశం. అది ఆ వివరణ అడిగాడు అనమాట అర్జునుడు. సో అర్జునుడు అడిగాడు, నీ భక్తితో సేవలో సర్వదా యుక్తంగా నెలకొన్న వారి ద్వారా లేదా అవ్యక్తమైన నిరాకార బ్రహ్మను అర్పించేవారా, ఎవరు వీరిలో పరిపూర్ణులుగా భావించబడతారు. సో నిన్ను ఆకారంగా పూజించే వాళ్ళు, నీకు ఆకారం లేదు అని నిరాకారంలో పూజించే వాళ్ళు ఎవరు పరిపూర్ణులు వీళ్ళు అని అడిగాడు అనమాట. దానికి భగవంతుడు సమాధానం ఇస్తూ ఆకారవాద గురించి చెప్తాడు, నిరాకారవాద గురించి చెప్తాడు. బట్ అట్ ద సేమ్ టైం కృష్ణ భక్తి యొక్క ఔన్నత్యం గురించి కూడా చెప్తాడు అనమాట. అంటే ఆకారవాదులు ఏ విధంగా కృష్ణుడిని చేరుకున్న దాకా ఆ మార్గాన్ని, చేరుకునే మార్గాన్ని, ఆ భక్తి మార్గాన్ని యొక్క గొప్పతనాన్ని కూడా కృష్ణుడు వివరిస్తాడు అనమాట. ఇప్పుడు 2 నుంచి 7. సో ఆ విధంగా ఆయన వివరిస్తాడు. వివరించడానికి ఇప్పుడు 2వ శ్లోకం నుంచి 7వ శ్లోకం దాకా కృష్ణుడు అర్జునుడి యొక్క ప్రశ్నకి సమాధానం ఇస్తాడు అనమాట. కాబట్టి ఆల్రెడీ మనం పోయిన సెషన్ 2వ శ్లోకం కూడా మనం చెప్పుకున్నాం. మనం భగవాన్ వాచ, శ్రీ భగవానుడు పలికాడు, నా సాకార రూపము పైననే తమ మనసుని స్థిరపరిచి మహోన్నతమైన దివ్యమైన శ్రద్ధతో నన్ను అర్చించడంలో సర్వదా నెలకొని ఉన్నవారే అత్యంత పరిపూర్ణులని నేను భావిస్తున్నాను. ఎవరైతే నా రూపాన్ని సర్వదా వాళ్ళ మనసులో స్థిరపరుచుకుంటారు, శ్రద్ధతో నన్నే అర్చించు ఉన్న వాళ్ళకి కదా, వాళ్ళు అత్యంత పరిపూర్ణులని నేను భావిస్తున్నాను. కృష్ణ ఆయన ఒపీనియన్ అనమాట. దాన్ని ఎంత మనం వివరించుకున్నాం పోయినసారి. సో ఆ రూపం యొక్క ఔన్నత్యం గురించి ఇప్పుడు మనం 3-4 శ్లోకాలకు వెళ్తున్నాం. ఏ త్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్త
నిమిషం. ఏవం ఏతద్ యథా తత్ ఏవం ఏతద్ యథా తత్వం ఆత్మానం పర్యుపాసతే. సారీ, 12వ 3వ శ్లోకం 4వ శ్లోకము. ఏత్వక్షరం అనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రాగం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం. ఏత్వక్షరం అనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రాగం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం. సన్యాసం ఇంద్రియాం గ్రామం సర్వత్రా సమబుద్ధయః ते प्राप्नुवन्ति माम् एव सर्वभूताहिते रतः. सन्नियामेन्द्रियाग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूताहिते रतः. సో భావంలోకి వెళ్తే, కానీ ఇంద్రియానుభూతికి అతీతమైనది, సర్వవ్యాపకమైనది, ఊహాతీతమైనది, మార్పు లేనిది, స్థిరమైనది, కదలనిది అయిన అవ్యక్తమును అంటే పరతత్వపు నిరాకార భావనను పూర్తిగా అర్పించే వ్యక్తులు సమస్త ఇంద్రియాల నిగ్రహము ద్వారా, అందరి పట్ల సమభావము కలిగి ఉండడం ద్వారా, సర్వుల సంక్షేమంలో నెలకొన్న వారై చివరకు నన్ను పొందుతారు. ఇప్పుడు మనకి 2వ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్పాడు? ఎవరైతే రూపంతో ఎవరైతే నన్ను వాళ్ళ మనసులో స్థిరపరుచుకుంటారో, శ్రద్ధతో నన్ను అర్చిస్తారో, సర్వదా నెలకొన్న వారై అత్యంత పరిపూర్ణులుగా నేను భావిస్తున్నాడు. అంటే వాళ్ళు పరిపూర్ణులు, అంటే వాళ్ళకి సంపూర్ణమైనటువంటి సాక్షాత్కారాన్ని వాళ్ళు పొందారన్నమాట. వాళ్ళు ఎవరు? ఆకారం మీద ఉన్న వాళ్ళు, ఆకారాన్ని నిత్యం పూజించేవాళ్ళు, నిత్యం సేవించేవాళ్ళు. కానీ ఇప్పుడు 3-4 శ్లోకాల్లో నిరాకారం వైపు వెళ్ళే వాళ్ళ యొక్క స్థితిగతుల గురించి చెప్పారన్నమాట. నిరాకారాన్ని లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క స్థితిగతుల గురించి కృష్ణుడు ఇప్పుడు వివరించడం ప్రారంభించాడు అనమాట. ఏమన్నాడు? ఇంద్రియానుభూతికి అతీతమైనది అంటే ఇంద్రియాలతో మనం దాన్ని అంచనా వేయలేమన్నమాట. అంటే వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే నిరాకారం యొక్క ఆ స్థితిని ఇంద్రియాలతో మనం ఒక కొలమానం చేయలేము దాన్ని. అలాగే అది సర్వవ్యాపకమైనది. ఎందుకంటే నిరాకార రూపం అనేది పలానా దగ్గర ఉందని మనం చెప్పలేం కదా. అది సర్వం వ్యాపించి మన ఊహకు అతీతమైనది. మన ఊహకు ఏం మనం అందదు అది. ఇప్పుడు మన కృష్ణుడు అనుకోండి, ఒక రూపంతో మనం చూసుకోవచ్చు. ఏంటి ఆయన ఆ లక్షణాలు ఏంటి అవన్నీ మనం చెప్పచ్చు. బట్ నిరాకారంలో ఊహకు అతీతమైనది, మార్పు లేనిది, స్థిరమైనది, కదలనిది అయిన అవ్యక్తమును అంటే పరతత్వపు నిరాకార భావనను, అంటే ఇదంతా దేని గురించి మాట్లాడుతున్నాడు? పరతత్వపు నిరాకార భావన పూర్తిగా అర్చించే వ్యక్తులు సమస్త ఇంద్రియాల నిగ్రహము ద్వారా, ఇంద్రియాలని వాళ్ళు నిగ్రహించుకోవాలి ఫస్ట్. చాలా మనం చెప్పాం కదా అలా ఫస్ట్ లో, మన ఇప్పుడు ఏం చెప్పాలి, అష్టాంగ యోగంలో యమ నియమ, తర్వాత యమ నియమ ఆసన, ఆ తర్వాత మనం మెట్టు 8 స్టేజీలు ఉన్నాయన్నమాట అష్టాంగ యోగంలో. ప్రాణాయామ, ప్రత్యాహార, తర్వాత ధారణ, ధ్యాన, సమాధి. మొదట్లో ఏం చేయాలి? యమ నియమాలతో ఇంద్రియాల నిగ్రహం చేసుకోవాలి ఫస్ట్. ప్లస్ అందరి పట్ల సమభావం ఉండాలి. ఒక నిరాకారము, ఊహకు అందనిది, ఇంద్రియాలకి లొంగనిది, కదలనిది, స్థిరమైనది, ఇవన్నీ
ఇంద్రియాలు అంటే సాధారణ వ్యక్తులు దాన్ని ఒక అంచనా వేయలేడు అనమాట. అంటే ఎలా సాధన మొదలు పెట్టాలి, దేని మీద కేంద్రీకరించాలి, ఎలా ఈ ఈ మార్గంలో ముందుకెళ్ళాలి, ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి కావాల్సినటువంటి విధి విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక సాధారణ వ్యక్తికి అది చాలా చాలా కష్టతరమైందనమాట. అందరి పట్ల మళ్ళీ సమభావం ఉండాలన్నమాట. అంటే ఆ సమభావం రావాలంటే ఎప్పుడు పడుతుందో అదంతా ఇంకా అందరి యొక్క సంక్షేమం కూడా కోరుకోవాలన్నమాట అతను. ఒక పక్క నిరాకారంలో ఉంటూ, నిరాకార ధ్యానంలో ఉంటూ, ఇంకోవైపు మళ్ళీ ఈ లక్షణాలు కూడా వాళ్ళని ప్రదర్శించాలి. ఇలా చేసుకొని చివరికి ఎప్పుడో నన్ను పొందుతారు. అంటే ఈ మార్గంలో అంత త్వరగా కృష్ణుని పొందలేరన్నమాట. కృష్ణుని చేరుకోలేరు ఈ మార్గంలో. ఇవన్నీ జరిగిన తర్వాత ఎప్పుడో చివరకు నన్ను పొందుతారు అంటే ఎన్నో జన్మలు పడుతుందన్నమాట. అంత ఈజీగా, అంత సులభంగా వాళ్ళు కృష్ణుడిని పొందలేరు అనమాట వాళ్ళు. కాబట్టి భాష్యంలోకి వెళ్తాం ఇప్పుడు. నా నిరాకార స్వరూపమును పూజించేవారు నూన్యమైన వారు కఠిన సాధన కారణంగా వ్యధకు లోనవుతూ చాలా కాలం తర్వాత నన్ను చేరుకుంటారు. నా నిరాకార స్వరూపం మనం చాలాసార్లు చెప్పుకున్నాము. భగవంతుడికి 3 తత్వాలు ఉన్నాయి. ఒకటి బ్రహ్మన్ తత్వం, 2 పరమాత్మ తత్వం, 3 భగవాన్. అంటే 3 స్థాయిల్లో మనం భగవంతుడిని సాక్షాత్కారం పొందొచ్చు. ఒకటి బ్రహ్మన్ స్థాయిలో ఆత్మ సాక్షాత్కారం పొందొచ్చు, పరమాత్మ స్థాయిలో సాక్షాత్కారం పొందొచ్చు, అండ్ చివరిగా భగవాన్. సో బ్రహ్మన్ అనేది ఏంటంటే ఒక ఒక అది బ్రహ్మజ్యోతి అంటారు అనమాట. బ్రహ్మజ్యోతి అంటే ఒక భయంకరమైనటువంటి వెలుగు. ఎక్కడి నుంచి వచ్చిన ఆ వెలుగు అంటే భగవంతుడి యొక్క దివ్య రూపం నుంచి, దివ్య శరీరం నుంచి వచ్చినటువంటి వెలుగు అనమాట. అది ఆ వెలుగు ఇదే అంతిమం అనుకొని, ఇదే పరమ లక్ష్యం అనుకొని కొంతమంది సాధకులు దాంతో ఆగిపోతారు అనమాట. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే భగవంతుడికి ఆకారం లేదనుకుంటారు వాళ్ళు. వాళ్ళు ఏ గురువునైతే అప్రోచ్ అయ్యారో ఆ గురువు అదే లక్ష్యం అనుకున్నాడు. ఆ లక్ష్యాన్ని దాని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి గురువుని కానీ మనం అప్రోచ్ చేయమనుకోండి, ఆయన మనతో ఏం మాట్లాడతారంటే భగవంతుడు నిరాకారుడు అని చెప్పాడు అనమాట. ఎందుకంటే ఆయన అక్కడి వరకే చూశాడు ఆయన. లేదా ఆయన శాస్త్రం చదివినప్పుడు కానీ, లేదా ఆయన ఎవరి దగ్గర నుంచి విన్నాడో వాళ్ళు ఏం చేశారు, ఆ బ్రహ్మనే అంతిమంగా అని చెప్పడం జరిగింది. ఉదాహరణకి మనకి సూర్యుడు ఉన్నాడు అనుకోండి. సూర్యుడి యొక్క కిరణాలు మన ఇంట్లో కూడా పడతాయి ఉదయం పూట. ఎప్పుడైతే కిరణాలు పడతాయో మన ఇంట్లో కిరణాలు పడినప్పుడు వెంటనే అరే సూర్యుడు వచ్చాడు అంటాం మనం. కానీ ఇంటి వరకే మన ఇంట్లోనే ఉన్నటువంటి ఆ వెలుగుని, ఆ కాంతిని మనం చూసి, మన ఇంట్లో పడుతున్నటువంటి ఆ సూర్య కిరణాలు మనం చూసి ఇది మన సూర్యుడు అనుకొని ఆ సూర్యుడికి ఏ రూపం లేదు అనుకున్నాం అనుకోండి, మనము చాలా ప్రిలిమినరీ స్టేజ్ లో ఉన్నాం అనమాట. అంటే చాలా సాక్షాత్కారం ప్రయాణంలో మనం చాలా న్యూన్యమైన స్థితిలో ఉన్నాం, తక్కువ స్థాయిలో ఉన్నాం అనమాట. ప్రాథమిక దశలో ఉన్నాం మనం. మనం జస్ట్ ఆ పడిన కిరణాలనే మనం సూర్యుడు అనుకుంటే వాళ్ళు సూర్యుడే. ఎందుకంటే సూర్యుడి నుంచి ఆ కిరణాలు వచ్చాయి కాబట్టి ఆ కిరణాలని మనం సూర్యుడు అనుకోవడం తప్పులేదు. కానీ ఆ సూర్యుడికి ఏ రూపం లేదు అనుకున్నాం అనుకోండి, అది పొరపాటు. సూర్యుడు చూడాలనుకోండి, ఆ కిటికీలో నుంచి చూడాలి మనం, లేదా ఇంటి బయటకు వచ్చి చూడాలి మనం, ఆయనకు రూపం ఉందా లేదా అనేది. కానీ ఈ సాధకులు ఏం చేస్తున్నారు, ఇంటిలో పడినటువంటి కిరణాలను చూసి ఓ సూర్యుడు అంటే ఆయన జస్ట్ ఒక వెలుగు అన్నమాట, ఆయనకి ఎటువంటి రూపం లేదన్నమాట అనేటువంటి నిర్ధారణకు వచ్చేస్తున్నారు అన్నమాట వాళ్ళు.
అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు నిరాకార స్వరూపాన్ని, భగవంతుడి యొక్క నిరాకార స్వరూపాన్ని ఇదే అంతిమ ఆయన యొక్క రూపము, అంతిమ స్వరూపం ఇదే అనుకుంటున్నారు అన్నమాట వాళ్ళు. అలాగే నెక్స్ట్ స్థితిలో ఉండే వాళ్ళు ఎవరు? పరమాత్మను చూసేవాళ్ళు. వాళ్ళు దాడేశారు. అంటే కేవలం భగవంతుడు జ్యోతి కాదు, ఇంకా ఆయన యొక్క తత్వము ఇంకా లోతయింది అనుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు పరమాత్ముడుగా వాళ్ళు గ్రహించగలుగుతున్నారు. భగవంతుడు అందరి హృదయాల్లో పరమాత్ముడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించారు. వాళ్ళు భగవంతుని వాళ్ళ హృదయాల్లోనే దర్శించేటువంటి సాధన మార్గం ఎంత అవుతారన్నమాట. వాళ్ళు కూడా ఏమనుకుంటారు? అంతిమంగా ఇదే అనుకుంటారు వాళ్ళు. ఎలాగైతే మన సూర్యుడిని చూసినప్పుడు సూర్యుడి యొక్క ఉపరితలం గుండ్రంగా ఉండడం, ఇది పరమాత్మ యొక్క తత్వం అన్నమాట. ఎలాగైతే వెలుగు ఆయన వచ్చేటువంటి కిరణాలు బ్రహ్మన్ తత్వం అయితే, ఆయన యొక్క ఆకారంగా ఉండేటువంటి గుండ్రమైనటువంటి ఆకారం ఉండేది పరమాత్మ అని మనం అనుకుంటే, తత్వం అనుకుంటే. మూడోది భగవాన్. ఈ భగవాన్ అంటే ఏంటంటే, ఆ పరమాత్ముడు మనలోనూ ఉన్నాడు. బట్ శాశ్వతంగా ఆయన ఒక లోకంలో ఆనందంగా ఉంటూ ఆయన సమస్తాన్ని పోషిస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకుంటాం నెక్స్ట్ స్టేజ్ లో. సమస్తాన్ని పోషించే వాడికి ఒక ప్రత్యేకమైనటువంటి సుందరమైన ఒక రూపం ఉంది, ఒక దివ్యమైనటువంటి ఒక రూపం ఉంది. ఆయనకి ఇష్టాలు ఉన్నాయి. ఆయనలో కూడా ఎన్నో భావాలు ఉన్నాయి, ఎన్నో గుణాలు ఉన్నాయి. ఆయన సంబంధంలో, భక్తుల సంబంధంలో, సాంగత్యంలో నిరంతరం ఆయన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి అది భగవాన్ తత్వం అన్నమాట. అది ఎలాంటిదంటే సూర్యుడి లోపల మనం వెళ్ళి సూర్య భగవాన్ని కలుసుకోవడం అనమాట. ఆ సూర్యుడిని సూర్యగ్రహాన్ని పోషించేటువంటి, ఆ మొత్తాన్ని మెయింటైన్ చేసేటువంటి సూర్యుడిని పోయి మనం చూడడం, సూర్య భగవాన్ పోయి మనం కలుసుకోవడం డైరెక్ట్ గా వెళ్ళి లోపలికి వెళ్ళి, అది భగవాన్ తత్వం అన్నమాట. సో మనం భాగవతంలో కూడా మనం చెప్పుకున్నాము చాలా సందర్భాల్లో. ప్రభుపాదుల వారు భాషలో కూడా బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్, ఈ బ్రహ్మను పరమాత్మ రెండు కూడా భగవాన్ తత్వంపై ఆధారపడి ఉన్నాయి. అయితే వేరు వేరు సాధకులు వేరు వేరు స్థితిల్లో అవే అంతిమం అనుకొని వాళ్ళు అక్కడితో వాళ్ళ యొక్క సాధన ఆపేసి అక్కడ వాళ్ళ లక్ష్యం వాళ్ళు అక్కడ ఆగిపోతారు అన్నమాట. అందుకే కృష్ణుడు అన్నాడు భగవద్గీతలో 7వ అధ్యాయం 3వ శ్లోకంలో, మనుష్యానాం సహస్రేషు యశ్చిత్ కృత సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః. అనేక వేల మందిలో ఎవడో ఒకడు మాత్రమే ఆత్మ సాక్షాత్కారం వైపు అతను నడుస్తాడు. ఆత్మ సాక్షాత్కారం అన్నా సరే, బ్రహ్మన్ సాక్షాత్కారం అయినా ఒకటే. అలాగా ఆత్మ సాక్షాత్కారం పొందిన బ్రహ్మన్ సాక్షాత్కారం పొందిన వేల మందిలో ఎవడో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకున్నాడంటే తన యొక్క భగవాన్ తత్వాన్ని తెలుసుకోవడం అనేది చాలా చాలా అరుదు అని చెప్పేసి చెప్పారు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? నా నిరాకార స్వరూపముని పూజించేవారు నూన్యమైన వారు, అంటే వాళ్ళు ప్రాథమిక స్థితిలోనే ఉన్నారు అని అర్థం. కఠిన సాధన కారణంగా వ్యధకు లోనవుతూ చాలా కాలం చేరుకుంటారు. కఠిన సాధన కారణంగా వ్యధకు లోనవుతారు. ఎన్నో కష్టాలు ఉన్నాయన్నమాట అక్కడ. ఎందుకంటే రూపం లేదు, ఇంద్రియాలు గట్టిగా పట్టుకోవాలంటే రూపం ఏమి లేదు. మనం ఒక దాని మీద ఇప్పుడు ఇంద్రియాలకు ఏం కావాలి? ఒక ఆధారం కావాలి. ఈ ఇంద్రియాలు పోయి క్షేమంగా వాటిని చూడడానికి కావచ్చు, వాటిని వినడానికి కావచ్చు, వాటిని స్పర్శించుకోవడానికి కావచ్చు, ఏదో ఒక ఆధారం కావాలన్నమాట. కానీ ఇక్కడ నిరాకారం నిర్గుణం అన్నప్పుడు దేని మీద మన ఇంద్రియాలని కేంద్రీకరించాలి ఇప్పుడు? కాబట్టి స్టార్టింగ్ లో ఇది చాలా చాలా కష్టతరం అయిపోతుంది అనమాట. చాలా చాలా ఇబ్బందులకు గురవుతారు. ఇలా ఇబ్బందులు పడుతూ చాలా కాలం తర్వాత వాళ్ళని చేరుకుంటారు. బహునామ జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి సమహాత్మ సుదుర్లభ. 7వ అధ్యాయం 19వ శ్లోకం. ఇలాగ ఎన్నో జన్మలు పడుతుంది వాళ్ళకి. ఎప్పుడో
జ్ఞానం పండినప్పుడు ఓ వాసుదేవుడే సర్వానికి మూలము, అంటే వాసుదేవుడే బ్రహ్మనికి, వాసుదేవుడే పరమాత్మనికి కూడా మూలం అనే పాయింట్ తెలుసుకునేసరికి కొన్ని వేల జన్మలు పడుతుంది అనమాట. సో వీరు భక్తుల కంటే నూన్యమైన వారు. వీరు అంటే భక్తులు చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు. బట్ ఇలాంటి సాధకుల్లో సాధనలో ఉండేవాళ్ళు చాలా నూన్యమైన వారు. అంటే వాళ్ళు ప్రాథమిక స్థితిలో ఉన్నారు. కానీ మనం వేరే వేరే ఇన్‌స్టిట్యూట్స్‌కి వెళ్ళామనుకోండి. ఇప్పుడు లైక్ రామకృష్ణ మిషన్ గాని, రామచంద్ర మిషన్ గాని ఇట్లా వెళ్ళామనుకోండి. అక్కడ ఏం చెప్తారంటే భగవంతుడి యొక్క నిరాకార తత్వమే హైయెస్ట్ తత్వము. భగవంతుడి యొక్క రూపంని మనం పూజిస్తే ఇంకా మన ప్రాథమిక స్థితిలో ఉన్నామనే పాయింట్‌లో వాళ్ళు చెప్తారు. వాళ్ళేమంటారంటే మీకింకా రూపం గావాలి, మీరు ధ్యానించాలంటే, మాకు ఏ రూపం అవసరం లేదు మేము ధ్యానించడానికి. మేము ఆయన సర్వం వ్యాపించుననేటువంటి భావనలో మేము ధ్యానం చేస్తామండి. కానీ కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? భక్తులు ఎవరైతే ఆయన రూపం పైన ధ్యానం చేస్తున్నారో, రూపానికి సేవించుకుంటున్నారో, ఆయన ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఎవరైతే నిరాకారాన్ని పూజిస్తూ ఉన్నారో, లేదా ధ్యానం చేస్తున్నారో, వాళ్ళు చాలా న్యూనమైన స్థితిలో ఉన్నారని చెప్తున్నారు మనకిక్కడ. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం లేదా బ్రహ్మం కోసం మాత్రమే ధ్యానించేవారు చాలా వ్యధను అనుభవిస్తారు. అంత ఈజీ కాదు. ఎందుకంటే మనకు తెలుసు 6వ అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? వాళ్ళు ఖచ్చితంగా ఒక పవిత్ర స్థలానికెళ్ళాలా, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఆహ్, ఒక ఒక ఎ ఒక ఎత్తైనటువంటి మరీ ఎత్తుగా గాని, మరీ కింద గాని ఉండేటువంటి ఒక స్థావరాన్ని ఏర్పరచుకోవాలా. ఒక జింక చర్మం పైన లేదా ఒక జంతు చర్మంపై వాళ్ళు ఒక వస్త్రం వేసి దానిపైన వాళ్ళు వాళ్ళ యొక్క తల, మెడ, తన వాళ్ళ యొక్క ఆహ్, వెన్నెముక అన్నీ నిటారుగా ఉండాలి. అసలు కంప్లీట్‌గా సంసారంతో పూర్తిగా కట్ అయిపోవాలి. వాళ్ళు సగం కళ్ళు మరీ ఎక్కువ కళ్ళు మూసుకోకుండా, మరీ ఎక్కువ తెరుచుకోకుండా సగంలో మూసుకొని ముక్కు యొక్క చివరన ధ్యానించాలన్నమాట. ఇయన్నీ ఇప్పుడు కుదిరేదేనా అసలు? నిజంగా మన వల్ల అవుతుందా ఇప్పుడు? అందుకంటే చాలా కష్టపడాలన్నమాట అక్కడ. చాలా వ్యధకు లోనవుతారు వాళ్ళు. అందుకే ఆయన అంటున్నాడు, ఇది చాలా వ్యధకి అనుభవిస్తారు. బ్రహ్మం కోసం మాత్రమే ధ్యానించేవారు చాలా వ్యధను అనుభవిస్తారు. ఈ విషయంను 3 శ్లోకాల్లో భగవంతుడు వివరిస్తారు నెక్స్ట్ రాబోయేది. 3, 4, 5 నెక్స్ట్ శ్లోకంలో కూడా వివరిస్తాడనమాట. ఎంత కష్టం కూడుకుందో ఈ ఈ ఈ మార్గం. నిరాకారంపై ధ్యానించడం, నిరాకారాన్ని అర్చించడం అనేది. ఎందుకంటే బ్రహ్మం అనేది అనిర్వచనమైనది. మనం కరెక్ట్‌గా మనం వివరించలేము. బ్రహ్మన్ తత్వాన్ని మనం వివరించలేము. అవ్యక్తమైనది మనకు కనబడదు. కానీ సర్వం వ్యాపించి ఉన్నది. ఇది సూర్యుడి యొక్క కిరణాల్ని ఎలా మనం నిర్వచనం ఇవ్వచ్చు? ఎలా మనకు కనబడదు. మనం పట్టుకోలేము కిరణాల్ని. కానీ మొత్తం వ్యాపించి ఉంది. అచింత్యమైనది. మనం ఒక ఒక నిర్ధారణకి రాలేము. ఇది ఏంటి అనేది. ప్లస్ కేవలం నేను శాస్త్రాల ద్వారా శృతి అనే శాస్త్రాల ద్వారా మాత్రమే నేను వినగలుగుతానే తప్ప, ఇంక నేను ఏ విధంగాను నేను దాన్ని రీసెర్చ్ చేయలేను. నేను దాన్ని ఒక అంచనా వేయలేను. ఆహ్, దాన్ని ఒక సాధన మార్గం కింద నేను తీసుకొని నేను ముందడుగు వేయలేను వాటికి. కేవలం దాన్ని జ్ఞాన స్వరూపంగా వర్ణించబడింది. ఆహ్, జ్ఞానం ఆవరించిన ప్రదేశం అది. కేవలం మెంటల్ స్పెక్యులేషన్ అంటే కేవలం ఒక బుద్ధి లెవెల్‌లో మాత్రమే విషయాన్ని చూస్తా ఉంటది అంతే అన్నమాట అది. కానీ దాన్ని సాధారణ వ్యక్తులు, ముఖ్యంగా కలియుగంలో ఉండేవాళ్ళు ఈ ఈ మార్గంలో అస్సలు దాన్ని సాధన చేయాలి అనంటే అసలు ఆల్‌మోస్ట్ ఇంపాసిబుల్ అన్నమాట. అందుకే అర్జునుడు కూడా 6 అధ్యాయంలో ఇయన్నీ వినిన తర్వాత అర్జునుడు ఏమన్నాడు? నేను గాలిని ఆపగలను గానీ, నా మనసుని ఈ మార్గంలో అంటే ఈ పద్ధతిలో నేను ఎప్పటికి కంట్రోల్ చేయలేను అంటాడన్నమాట. ఎందుకంటే అంతకుముందే కృష్ణుడు చెప్పున్నాడు. నువ్వు ఒక ఒక ఏకాంత స్థలానికి వెళ్ళాలి. ఆ ఏకాంత స్థలంలో నువ్వు ఈ విధంగా నువ్వు ధ్యానం చేయాలి. రకరకాలుగా మొత్తము అన్ని ప్రాసెస్ చెప్పిన తర్వాతే అర్జునుడు అన్నాడన్నమాట.
ఈ లెక్కను చూసుకుంటా ఉంటే నేను గాలిని ఆపగలుగుతానేమో కానీ నా మనసుని నేను ఆపలేనేమో బాబు అంటున్నాడు. ఎందుకంటే అది సహజ సిద్ధమైన విషయం కాదు. అది సహజ సిద్ధమైన పద్ధతి కాదు. మనం చాలా కష్టంతో కఠినంగా మనం ఆ మార్గంలోకి మనం వెళ్తాం అన్నమాట. అందుకే చాలా సమయం పడుతుంది మన కృష్ణుని మనం పొందాలంటే. బ్రహ్మని ధ్యానించడం ఎలా? ఎలా బ్రహ్మని ధ్యానించగలుగుతాం అసలు? నిరాకారాన్ని పై మనం ఎట్లా ధ్యానిస్తాం అసలు? ఆకారం ఉంటే ఒక దాని మీద మనం ధ్యానించేదానికి మనకు అవకాశం ఉంది. నిరాకారమైనటువంటి స్వరూపాన్ని మనం ఎట్లా ధ్యానించగలుగుతాం? ఎందుకంటే ఈ దేహంలో మనం ఎన్నో జన్మలుగా మనం ప్రయాణించి ఆకారానికి అలవాటు పడ్డ మనము వాస్తవానికి శాశ్వతమైనది కూడా ఆకారమే. కృష్ణుడి యొక్క శ్యామసుందర రూపం. ఆ కృష్ణుడి యొక్క శ్యామసుందర రూపం అనేటువంటి ఆకారం మీద మనం ధ్యానించామనుకోండి, త్వరగా మన ఇంద్రియాలు పోయి ఆయనకి ఆయన్ని చాలా త్వరగా అందుకోగలుగుతాయి ఆయన్ని. అంటే ఆయన్ని ఆధారంగా చేసుకొని ఇంద్రియాలు తృప్తి పడతాయి, శాంతింపబడతాయి. కానీ ఆకారం లేదు, గుణాలు లేవు. దేని మీద పెట్టాలి? ఇప్పుడు నాకు కంటికి అందమైంది కావాలి, చెవులకి వినసొంపైనటువంటి ఒక ధ్వని కావాలి, ముక్కుకి మంచి సువాసన కావాలి, నాలుకకి మంచి రుచి కావాలి. అంటే ఇవన్నీ ఆధారాలు అన్నమాట. ఇంద్రియాలకి ఇవన్నీ ఆధారాలు. మరి వాటి సహజ గుణాలు అన్నమాట. ఇంద్రియాలకి సహజంగా వాటి మీద వెళ్ళాలి, అవి వెళ్తాయి. అవి వాటికి కావాల్సింది ఇవ్వకుండా మనం వాటిని తప్పిస్తూ మనం ప్రయత్నించామనుకోండి, అది చాలా కష్టంతో కూడుకుందనమాట. ఎందుకంటే ఇంద్రియాలకి సహజంగా ఇవ్వాల్సింది ఇవ్వకుండా మనము దాన్ని బలవంతం చేసామనుకోండి, ఒక 2 నెలలు బానే ఉంటుంది. మూడో నెల మళ్ళీ దాని యొక్క ఉధృత రూపాన్ని చూపిస్తాయన్నమాట ఇంద్రియాలు. ఆ మనసు ఉధృతంగా చూపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే దానికి కావాల్సినటువంటి ఆధారం దొరకలే ఇప్పుడు దాకా. కాబట్టి ఇక్కడ చూస్తే గనక అందుకే బ్రహ్మను ధ్యానించడం ఎలా? ఎలా సాధ్యమవుతుంది? ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలా, ప్రత్యాహారం చేసుకోవాలా, అందరూ అన్నింటి పట్ల సమత్వం కావాలా, సర్వంలో దర్శించాలా. అందరూ శుభం కోసం ప్రయత్నిస్తూ నా భక్తితో సేవలో నిమగ్నం కారణంగా ఆత్మ సాక్షాత్కారం పొంది ఆ తర్వాత చివరకు నన్ను చేరుకుంటారు. చివరికి నన్ను చేరుకుంటారు. ఇంద్రియ నిగ్రహం ఏంది? ప్రత్యాహారం ఏంటి? అందరూ అన్నిటి పట్ల సమత్వం ఎన్ని జరగాలి అంటే కృష్ణ భక్తిలో అది సాధ్యం. కృష్ణ చైతన్యంలో అది సాధ్యం. ఎందుకంటే అక్కడ భగవంతుడు కూడా తన వంతు తాను సహాయం చేయబోతాడు. ఎందుకంటే ఆయన్ని నమ్ముకున్నాం కాబట్టి. ఇక్కడ మనం ఎవరిని నమ్ముకోవట్లేదు అసలు. కేవలం మన మీదే మనకు నమ్మకం అన్నమాట. మనం ఆ సాధనలో మనం అతి కష్టం మీద పోతూ వెళ్తున్నాం మనం. లైక్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? మనం భగవద్గీత సప్తాహాలు మనం చెప్పుకున్నాం అన్నమాట. మెట్లెక్కి మనం మెట్లెక్కి కావాల్సినటువంటి ఆహ్, మనం అంతస్తుకి వెళ్ళడం. మనం ఎక్కడం అన్నమాట. దీంతో పోలిస్తే భక్తితో సేవలో మనం నిలబడుకుంటే చాలు, అదే మనల్ని తీసుకెళ్తుంది. అదే అంతస్తుకి లిఫ్ట్‌లో. సో, ఇక్కడ మనం ఏం చేయాలా? భగవంతుడు చెప్పినట్టు మనం పాటిస్తే భగవంతుడు మనకు కావాల్సినటువంటి అంతస్తుకి లేదా కావాల్సిన లక్ష్యానికి ఆయన తీసుకెళ్ళిపోతాడు. మనం గమ్ముగా ఆ పని మనం చేయాల్సింది చెప్పిన ఆదేశాలను మనం ఉన్న స్థితిలోంచి మనం పాటిస్తే చాలు. ఇక్కడ ఊర్లో వదలాల్సిన అవసరం లేదు. కుటుంబాలు వదలాల్సిన అవసరం లేదు. ఎటువంటి త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. చక్కగా కృష్ణుడు చెప్పినట్టుగా ప్రసాదాలని మనం సేవిస్తూ ఆహ్, హ్యాపీగా భక్తుల సాంగత్యంలో కీర్తన, నృత్యం చేసుకుంటూ, కృష్ణ కథ వింటూ, భక్తుల సాంగత్యంలో ఉత్సవాలు, పండగలు చేసుకుంటే ఒక విధంగా వాళ్ళు ఎట్లాంటిదంటే వాళ్ళకే తెలియకుండా లిఫ్ట్‌లో ఆల్రెడీ వాళ్ళు ఎక్కేసారు. ఆ లిఫ్ట్ తీసుకెళ్ళిపోతుంది వాళ్ళని. అంటే కృష్ణుడు వాళ్ళని తీసుకెళ్తున్నాడు. సో,
అక్కడ ఇంద్రియాలకు ఆధారం దొరుకుతుంది. ఏది భక్తి మార్గంలో ఇంద్రియాలకు ఒక ఆధారం దొరుకుతుంది. భగవంతుడి యొక్క దర్శనం, భగవానుడి యొక్క కీర్తన, కథ వింటున్నాం, పాడుతున్నాం, కథ మాట్లాడుతున్నాం, ప్రసాదం తీసుకుంటున్నాం, ఇంద్రియాలకి సువాసన పూలు, భగవాన్ అర్పించిన పూలు ఇస్తున్నాం, సేవకి చర్మం వాడుతున్నాయి. అంటే ఇంద్రియాలకి సహజంగా వాటికి కావాల్సిన ఆధారాలు దొరికాయి కాబట్టి చాలా సులభంగా, చాలా ఈజీగా ఉంటుంది అనమాట సాధకుడికి పోవడానికి. కానీ నిరాకారుడికి అట్లా కాదనమాట. దానికి ఆధారం లేదు. ఇంద్రియాల ఆధారం దేని మీద పట్టు సాధించాలి, దేన్ని పట్టుకొని ముందుకెళ్ళాలనేది దానికి లేదనమాట. అంటే ఓ వ్యక్తికి ఒక ఒక తాడు దొరికి పైకెక్కడానికి తాడే లేకుండా మనకే మనం పాకి పాకి పైకెక్కడానికి ఎంత తేడా ఉంది. తాడిస్తే ఎంత సులభంగా వెళ్ళిపోవచ్చు, కష్టమైనా సరే కొంచెం త్వరగా వెళ్ళిపోవచ్చు. కానీ తాడు లేదనుకోండి, ఒక లోయలో పడున్నాము, మనం ఆ రాళ్ళని గ్రిప్ తీసుకొని లేకపోతే దాన్ని పట్టుకొని దీన్ని పట్టుకొని పైకెళ్ళినప్పుడు ఎక్కడ పోయి మళ్ళీ ఆ రాళ్ళు జారిపోతాయి, మళ్ళీ పడతాం. అదేనమాట ఇక్కడ వ్యధ. ఇక్కడ కష్టం అంటే ఏంటంటే కొంత దూరం ప్రయాణిస్తాం, మళ్ళీ జారి పడతాం, మళ్ళీ పైకి ఎక్కుతాం, మళ్ళీ జారి పడతాం మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ ఆధారం లేదనమాట. మన పైకి లాగే ఆధారం లేదు ఇక్కడ. తనకై తాను ప్రయత్నం చేస్తున్నమాట. అదే మాక్సిమము ఈ కర్ములు, జ్ఞానులు, యోగులంతా కూడా, ఈ సిద్ధులు వీళ్ళంతా ఇదే పరిస్థితి అనమాట. వాళ్ళకి చివరి దాకా పోవాలన్నా కూడా వాళ్ళ వల్ల కాదు. వాళ్ళ సొంత ప్రయత్నం మీద. ఎక్కడో దగ్గర చూడండి, నా భక్తిలో సేవలో నిమగ్నం కారణంగా ఎక్కడో దగ్గర అతను భక్తి చేయాల్సిందే. ఆ భక్తి చేసినా కనీసం అతను ఆత్మ సాక్షాత్కారం అయిపోయినా వెళ్తాడు చివరికి. అంటే బ్రహ్మన్ సాక్షాత్కారంగానే వెళ్తాడు అతను. ఆ భక్తి లేదనుకోండి ఎప్పటికీ చేరడు. ఏది ఆ భగవాన్ సాక్షాత్కారంగా పక్కన పెట్టండి, కనీసం ఆత్మలా లేదంటే బ్రహ్మ సాక్షాత్కారం కూడా అతని వల్ల కాదనమాట. ఏది ఆ భక్తి సేవలో నిమగ్నం కాకపోతే ఏదో ఒక స్థాయిలో కేవలం ఇంద్రియాలు నిగ్రహం చేసుకొని ప్రత్యాహారం చేసుకుంటే కేవలం ఈ విధానాలతో లక్ష్యం చేరుకోలేరు. ఏది ఆ బ్రహ్మనైనా సరే ఆ లక్ష్యం చేరుకోలేరు. ఖచ్చితంగా భగవంతుడి యొక్క ఆశ్రయం కావాలి. భక్తి సేవలు నిమగ్నం అవ్వాలి. ఆ తర్వాత ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత మళ్ళీ ఎప్పుడో ఉంది భగవాన్ సాక్షాత్కారం. అంటే చివరికి ఎప్పుడో నన్ను చేరుకుంటున్నాను మరి. అది కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి దీనిలో ఎటువంటి సందేహం లేదు ఇంకా. చాలా కష్టంతో కూడుకుంది. బ్రహ్మను ధ్యానించడం అంటే అంత సామాన్య విషయం కాదు. అది అర్థం కావట్లేదు మరి. కలియుగంలో ఉన్న మనలాంటి ఇలాంటి శరీరాలు పెట్టుకొని ఇలాంటి పరిస్థితుల్లో ధ్యానాలు చేయడం, ఆసనాలు వేయడం ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. చాలా చాలా కష్టం అనమాట. ఉన్నారు ఎవరో కొంతమంది ఉన్నారు ఆ స్థితిలో ఉండేవాళ్ళు. కానీ మన కృష్ణుడు అవి చేయాల్సిన అవసరం లేదంటున్నాడు. మనం హ్యాపీగా ఇవి చేసుకొని వెళ్ళిపోవచ్చు అంటున్నాడు. సో ఒక విధంగా నన్ను చేరుకునే పరోక్ష మార్గము కృష్ణుడు చెప్పాడు 7:19లో బహునామ జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి సమహాత్మ సుదుర్లభ. సో పరోక్ష మార్గంలో వెళ్ళి ఎన్నో జన్మల తర్వాత ఎక్కడో భగవదైవల ఒక భక్తుడు యొక్క సాంగత్యం మనకు దొరికి తద్వారా మనం కొంత భక్తి సుకృతిని మనం పెంచుకొని ఆ భక్తి సుకృతి ద్వారా భక్తుల సాంగత్యంలోకి వస్తే ఆ భక్తుల సాంగత్యంలో మనం సేవ చేసుకుంటూ మనలో ఉన్న కామక్రోధ మదమాత్సల్యాలని చాలా సులభంగా దాటేస్తూ అప్పుడు కృష్ణుడిని చాలా సులభంగా మనం పొందొచ్చు అనమాట. అయితే అది అవ్వడానికి మనకి ఎన్నో జన్మలు పడుతుంది. సో మనది ఈ జన్మలో మనం ఫస్ట్ టైం చాలా త్వరగా ఏం రాలేదు ఇక్కడికి. ఇలాంటి ఎన్నో జన్మలు పట్టింది. ఏమో మనకి 10 జన్మలు ఎప్పుడో నిరాకారంలో పోయి ఉంటాము. అనేక సాధనలు చేస్తుంటాము. అనేక ప్రయత్నాలు చేస్తుంటాం మనం. చేసి ఎంతో కొంత ప్రగతి సాధించి మళ్ళీ మనకి కింద పడిపోయి ఉంటాము. ఆఖరికి ఎవరో ఒక భక్తుడు మనకి తగిలి వాళ్ళకేదో వాళ్ళ ద్వారా కొంత సేవ చేయగలిగాము కాబట్టి సో ఈ రోజు మనం కొంత సుకృతితో మనం ఈ రోజు మళ్ళీ మనం భక్తిలో కొంత ముందుకెళ్ళి కొనసాగడానికి అవకాశం మనకు దొరికింది అనమాట.
సో మనం భక్తుల సాంగత్యంలోకి వచ్చి మనం నాట్యం చేయలేకపోతే, భక్తుల సాంగత్యంలోకి వచ్చి మనం కీర్తనలు చేసుకోలేకపోతే, భక్తుల సాంగత్యంలోకి వచ్చి మనం మనం మన మంచి చెడు కష్టము నష్టము అలాగే కృష్ణుడి సేవలో ఉత్సాహంతో పాల్గొనలేకపోతే, మనం మన ఇళ్లలోనే ఉండి జపం చేసుకుంటూ మన ఇళ్లలోనే ఉండి మన భగవద్గీత బాగా చదువుతూ ఉంటే, నాకు తెలిసి అది కూడా ఒక విధంగా ఆ ధ్యాన మార్గంలో పోతున్నట్టే అది కూడా. ఎందుకనంటే రుచి చూడాలంటే అది భక్తుల సాంగత్యంలోకి వచ్చి రుచి చూడాల్సిందే. భక్తిలో రుచి చూడాలంటే భక్తుల సాంగత్యంలోకి రావాల్సిందే. కానీ మన పూర్వపు వాసనలో, ఆ జ్ఞాని వాసనలో లేదా ఆ యోగి వాసనలో దానివల్ల వచ్చిన అహంకారం వల్ల అంత సులభంగా మనం భక్తుల సాంగంలోకి రాలేం. మనకి కృష్ణతత్వం అర్థమైనా గూడా. మనకి కృష్ణతత్వం అర్థమైనా గూడా, కృష్ణుడి సేవలో ఎంతో కొంత మనం ఆనందంగా ఉన్నప్పటికీ కూడా, కానీ భక్తుల సాంగత్యంలోకి మనం రాలేకపోతే, లేదా ఆ ఉత్సవాల్లో మనం కీర్తన చేసి, నాట్యం చేసి, మనం అందరితో కలుపుకునేలాగా మనం ఉండలేకపోతే, అది గూడా ఒక విధంగా ఏదో జ్ఞాన మార్గం, ధ్యాన మార్గంలో మనం పోతున్నట్టే అనమాట. ఎందుకంటే ఒంటరి జీవితాలు, ఒంటరిగా సాధనాలన్నీ గూడా మన పూర్వపు వాసనల వల్ల మనం ఆ ఒంటరిగా ప్రయాణించేటువంటి ఇష్టపడతాం అనమాట మనం. భక్తుల సాంగత్యంలోకి అంత రాలేము మనం. సో, ఇనిషియల్ ఫేజ్‌లో నేను కూడా అలాగే ఉండేవాడిననమాట. యాక్చువల్‌గా నాకే తెలుసు నాకు కొన్ని జ్ఞాన వాసనలున్నాయని. కానీ తర్వాత కాలక్రమంలో కొంతమంది భక్తుల యొక్క సాంగత్యం వల్ల అప్పుడు నేను అర్థం చేసుకున్నాను. అంటే భక్తుల సాంగత్యంలోకి మనకి ప్రస్తుతానికి పూర్వపు జ్ఞాన వాసనలు ఉండడం వల్ల, యోగి వాసనలో ఏదో ఆ నిరాకారం వైపు ఉండేటువంటి ఆ వాసనల వల్ల ఎందుకంటే ఆ నిరాకార ధ్యానం వైపు వెళ్ళేవాళ్ళు, అటువంటి జ్ఞానులు లేదా యోగులు మాత్రమే వాళ్ళు ఒంటరిగా ఉండడం ఇష్టపడతారు వాళ్ళు. ఒంటరిగా ఉండడం ఇష్టపడుతున్నాము అంటే వాళ్ళ గత జన్మలో ఆ వాసనలు ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు భక్తుల సాంగత్యంలో వచ్చేటువంటి కొన్ని వచ్చే చిన్న చిన్న అలజడులు వాళ్ళు తట్టుకోలేరన్నమాట. వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. అందుకే నాకిది అవసరమా? ఇయన్నీ మనం ఒకటిగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మనకు చాలా హాయిగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉండి ముందుకెళ్ళిపోతున్నాము. అంతే. నేను ఎట్లాగో ఆనందం పొందుతున్నాను కాబట్టి వేరే అవసరం లేదు అనే భావనలో ఉంటామన్నమాట. అంటే భక్తియుత సేవ అంటేనే భక్తుల సాంగత్యంలోకి రావాల్సిందే. సో, చివరికి ఇట్లా భక్తియుత సేవలోకి వచ్చి చివరికి నన్ను చేరుకుంటారన్నమాట. సో, దీనిలో ఎటువంటి సందేహం లేదు. సో, ఒక విధంగా ఇది పరోక్ష మార్గము. నిరాకార ధ్యానం వైపు వెళ్ళేటువంటి మార్గం అది ఒక పరోక్ష మార్గం. అది డైరెక్ట్ మార్గం గాదు. ప్రత్యక్ష మార్గం గాదన్నమాట. అందుకే వాళ్ళకి ఒక జన్మ సరిపోదు. కొన్ని వేల జన్మలు పడుతుంది. దురదృష్టవశాత్తు మనం ఇప్పుడు భక్తుల సాంగత్యంలోకి వచ్చి కొంచెం మనం భక్తుల సేవలో ఉన్నాం కాబట్టి మరి మనకు వేల జన్మలు పడదింకా. ఎన్నో జన్మలు కట్ అయిపోయినాయి. అతి త్వరలో తక్కువ జన్మల్లోనే మనం కృషి చేరుకోనివ్వచ్చు. ఎవరిలో ఎంత భక్తి ఉందో మనం చెప్పలేం కాబట్టి ఎవరికైనా ఆ తీవ్రత కానుంటే ఈ జన్మలో కూడా అయిపోవచ్చు. కాబట్టి అది సాధారణ వ్యక్తులకి చాలా చాలా కష్టమైనటువంటి సాధన ఇది. ఏది ఈ నిరాకారం వైపు నిరాకార వాదులు వెళ్ళేటువంటి మార్గం అనేది సాధారణ వ్యక్తులకి చాలా చాలా కష్టమైనదన్నమాట. సో, అందువల్ల కృష్ణుడే తన అభిప్రాయం చెప్తున్నారన్నమాట. యెస్. 2 మార్గాలు నా దగ్గరికే వస్తాయి చివరికి. అంతిమంగా. ఎందుకంటే నేను పరమోత్కృష్టమైనటువంటి లక్ష్యాన్ని హైయెస్ట్ గోల్ నేను. ఎవరు ఎట్లా వచ్చినా సరే అంతిమంగా నా దగ్గరికి రావాల్సిందే.
కానీ కృష్ణుడు ఏమన్నాడంటే, నువ్వు నా 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 మీద నీ మనసుని నాకు సంలగ్నం చేసి, నా భక్తి సేవలో ఉన్నట్లయితే చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తావు. ఆ హైవేలో డైరెక్ట్‌గా నా దగ్గరకొచ్చేస్తావు. మిగతా మార్గంలో నా దగ్గరికే వస్తావు. కానీ ఎన్నెన్నో తిరుగులు తిరిగిన తర్వాత, ఎన్నెన్నో జన్మలెత్తిన తర్వాత, చాలా అది కూడా చాలా కఠినమైన సాధనతో, చాలా కఠినమైన సాధనతో నా దగ్గరికొస్తావు. సో, కృష్ణుడే రికమెండ్ చేస్తున్నాడు. నీకెందుకు అంత కర్మెందుకు? నీకెందుకు అంత బాధెందుకు? నీకెందుకు అంత కష్టమెందుకు? నేనున్నాను రెడీగా ఇక్కడ. నువ్వు డైరెక్ట్‌గా శ్రవణ, కీర్తనం, స్మరణం దీంతో వీటితో చాలా సులభంగా నా దగ్గరికొచ్చేసేయి అని ఆయనే తన దగ్గరికి ఎలా వస్తే చాలా ఫాస్ట్‌గా చేరుకుంటామో, మనం ఎక్కువ ఇబ్బంది పడకుండా, ఎక్కువ కష్టపడకుండా ఆయన చేరుకోగలుగుతామో ఆయనే మనకు చెప్పేస్తున్నాడిక్కడ. సో, కాబట్టి బేసిక్‌గా అంటే సాధారణ వ్యక్తులకి నిరాకార మార్గం, ఆ సాధన అసాధ్యం అని. ఇంకా అర్జునుడు అదే చెప్తున్నాడు. ఈ మనసుని కేంద్రీకరించడం, ఈ మనసుని నిర్బంధించడం, ఈ ఇంద్రియాలని పూర్తిగా నిగ్రహించుకోవడం, ఇయన్నీ మన వల్ల కాదు. నేను గాలిని ఆపగలుగుతాను గానీ, అప్పటికే కృష్ణుడు అంటాడు, "నువ్వు అయన్నీ చేయలేదు. నువ్వు ఏం చేసినా నా కోసం చెయ్యి" అంటాడు. "నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఏ ధ్యానం చేసినా, నువ్వు ఈ విధంగా నువ్వు ప్రాక్టీస్ చెయ్యి. నా దగ్గరికి సులభంగా వచ్చేస్తావు. నువ్వు అయన్నీ చేయాల్సిన అవసరం లేదు. అదంతా నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు" అంటాడన్నమాట. సో, ఆ విధంగా మనం చూస్తే గనక ఈ 3, 4 శ్లోకాల్లో నిరాకార మార్గ సాధకుడి యొక్క విధానాలు, తన యొక్క సాధన వివరిస్తూ ఎప్పుడో చివరికి నన్ను చేరుకుంటాడు. ఎంతో వ్యధతో కూడుకున్నది ఇది. నన్ను చేరుకుంటాడు గానీ, చాలా కష్టంతో చేరుకుంటాడు అని చెప్తున్నానన్నమాట. సో, ఇక్కడ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో, మీకెవరికైనా సందేహాలుంటే మీరు అడగొచ్చు. శ్రీల ప్రభుపాద్ की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, भगवत वाणी श्रीमद् भगवत गीता की जय, जय गौर प्रेमानंद।